ఈ రోజు బీఆర్ఎస్ నాయకుడు జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని, కేసీఆర్ గారు ఎన్నో సంవత్సరాల పాటు ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాడని, తెలంగాణకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే అది కేసీఆర్ గారి పుణ్యమే అని జీవన్ రెడ్డి అన్నారు. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇవాళ మేము ఏది ఇస్తుందో ప్రజలు కూడుతున్నాయి మార్పు. ఇవాళ మేము కోరే మార్పు కాదు ఇది. ప్రజలు ఏది ఇస్తుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజలు నానుడు వచ్చింది. మేము పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నాం చెప్పినాం తప్ప రేవంత్ రెడ్డి గారి కీడు కోరలే. రేవంత్ రెడ్డి గారి కీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే గాని, మా నాయకులు ఎవరి నోటంటే గాని భౌతికంగా రేవంత్ రెడ్డి కీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రి నువ్వు, నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి ఏదితో ఒక ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందయా. తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పంటున్నా నేను. అన్నాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే. నువ్వు సీట్ ఇదేనానే ఊరి తీస్తావే ఊరి. నిజంగా కూడా చెప్పంటున్నా, ఒక పాలక పక్షంగా ప్రభుత్వం ఏదైతుందో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలు బలంగా ఉండాలని కోరుకోవాలి. అటువంటిది ఏదైతుందో వాస్తవాలు మాట్లాడుతుంటే దాన్ని భిన్నంగా విమర్శనాత్మకంగా నువ్వు మేడిగడ్డ సందర్శించినవా. నేను కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల పర్యటన సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభ అంత గొప్పగా జరుగుతుంటే నువ్వు జీర్ణించుకోలేక ఏదో నిద్ర లేచినట్టు నటించటం. మేడిగడ్డ కురింగిపోయింది. ఎన్నడు కురింగింది? 30 మాసాలు అయింది. 2 పిల్లలు కురింగినాయి. దాన్ని నిర్మాణం చేసింది ఎవరు? వీళ్ళ ఎల్ఎన్టీ పబ్లిక్ అండర్టేకింగ్. అది అసలు నిజంగా ఎల్ఎన్టీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అది ఎవడు చెప్తే ఏంటోడు కాదా. ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ అనేది ఏదైతే ఉందో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అది ఎవరి సలహాలు సూచన చేస్తే అది తప్పులు చేసేటువంటి సంస్థ కాదు. అది సరే పిల్లలు కుంగినాయి, దురదృష్టం. అవి మరమ్మతు చేసుకుంటూ 400 కోట్లు అవుతాయి. ఎక్కువ మరమ్మతు చేసుకుంటూ 400 కోట్లు అవుతాయి. 30 మాసాలు గడిచింది. ఎన్డీఎస్ఏ జాతీయ సంస్థ ఏదైతుందో వాళ్ళు సంవత్సర కాలం దాన్ని నార్చిండ్రు, పెండింగ్ పెట్టిండ్రు. వాళ్ళ రిపోర్ట్ ఇచ్చి సంవత్సర కాలం గడిచిందే. దాని పునర్నిర్మాణం ఈ పాటికి అయిపోయేది ఉండే. అని చెప్పి అంటున్నాను. నువ్వు ఎంతవరకు కేసీఆర్ గారిని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం తప్పేదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పండి, జీవన ఆధారం. మేడిగడ్డ ఇవాళ ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు జీవన ఆధారం అని చెప్పంటాడు.